ఇప్పుడైతే మార్నింగ్ 6:00 అయింది. మేమైతే విజయవాడకి వెళ్ళాలనుకుంటున్నాము. సో, ఇప్పుడే బయలుదేరేస్తే బెస్ట్ కదా! ఎందుకంటే ఆల్రెడీ సమ్మరు. సో, ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయినా కూడా విజయవాడ రీచ్ అవ్వడానికి ఇంచుమించు 3½ అవర్స్ పడుతుంది. అయితే మేము విజయవాడకెళ్ళేది మాత్రం షాపింగ్ కోసమే. అయితే ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఈ షాపింగ్ వల్ల నాకు అర్థమైంది ఏందంటే, అన్ని పేజెస్‌ని చూసి మోసపోకూడదు. మోస్ట్‌లీ అంటే ఆన్‌లైన్ కూడా కొన్ని కరెక్టే ఉంటాయి కాదనను. కొన్ని అయితే మాత్రం అస్సలు నమ్మకూడదనైతే అనిపించింది. ఎందుకు అలాగా అనాల్సి వచ్చిందో మీకైతే చెప్తానండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. యాక్చువల్గా అయితే నేను చాలా డేస్ నుంచి ఒక పేజ్లో డ్రెస్సెస్ అయితే చూస్తూ ఉన్నాను. అంటే అవి నార్మల్గా అయితే మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు కదా, ఫోన్ నెంబర్ ఇస్తారు కాబట్టి. సో అలాగైతే లాస్ట్ టైం కూడా నేను తీసుకున్నాను. అది కూడా వచ్చేసి 3500 పెట్టి లెహంగా తీసుకున్నాను అనమాట. అసలు చెప్పాలంటే అక్కడ వాళ్ళు చూపించిన ప్రోడక్ట్ ఒకటి, మాకు వచ్చింది అయితే ఒకటనమాట. బట్ మీకు తెలిసిందే కదా, ఇలాగ పేజెస్లో తీసుకుంటే నో రిటర్న్ కాబట్టి సో ఏం చేయలేక అలాగే ఉంచేసుకోవాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి టాప్ ఆర్డర్ పెట్టుకున్నాను. అది వచ్చేసేసి 890 రూపీస్ అనమాట. అంటే వాళ్ళకి అది పనిగా అడిగాను ఎన్ని డేస్లో వస్తుంది అంటే, వాళ్ళు ఒక 3 to 4 వర్కింగ్ డేస్ అన్నట్టుగా చెప్పారు. అండ్ ఆ డ్రెస్ కోసం అయితే నేను నియర్లీ ఒక 6 మంత్స్ నుంచి అంటే ఆ మోడల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే అది రియల్ మిర్రర్ వర్క్, నాకు అలాంటిది ఇష్టం అనేసి. సో అందుకని నేనే అది పనిగా అడిగి మరీ వాళ్ళకి పేమెంట్ చేసేసేసి ఫాలో అప్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక కోడ్ ఇచ్చారు, మీకు ఆల్రెడీ కొరియర్ చేసామండి, ఒక 3 to 4 డేస్లో వచ్చేస్తుంది అన్నట్టు. అది పక్కనే అనమాట. సో 3 to 4 డేస్ ఏంటి, ఇంకా 1 వీక్ అయిపోయింది. 1 వీక్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి, అంటే ఫోన్ ఏమో లిఫ్ట్ చేయరు వాళ్ళు, జస్ట్ మెసేజెస్ అనమాట. వాట్సాప్ చేస్తే ఏంటండి ఇంకా రాలేదు, ఒకసారి చెక్ చేయండి అంటే, ఓకే చేస్తాం అనేసి మళ్ళీ 2 డేస్ చేశారు. అంటే టోటల్లీ 9 డేస్ అయిపోయిందనమాట. ఇక గట్టిగా మెసేజ్ చేసేసరికి, లేదండి అసలు కొరియరే చేయలేదు, డిస్పాచ్ సెక్షన్ వేరు, మాదొచ్చేసి వేరు, అదొచ్చేసి డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అంట, సో అందుకని చేయలేదు అన్నారు. ఎంత కోపం వచ్చిందంటే ఇంకా ఏం చేద్దాం, అది కూడా పేమెంట్ రిటర్న్ చేయడానికి కూడా కావాలంటే వేరే ప్రోడక్ట్ తీసుకోండి అన్నట్టు అన్నారు. నాకైతే చాలా కోపం వచ్చింది. ఇంకేం వద్దులే, నా అమౌంట్ నాకు రిటర్న్ చేసేసేయండి అంటే, అది కూడా రిటర్న్ చేయడానికి ఒక 3 డేస్ ఇంత చూసి కూడా మళ్ళీ ఇంకొక పేజ్లో డ్రెస్సెస్ అయితే చూశాను. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే, ఇలాంటివి ఏం వద్దు, పక్కనే కదా విజయవాడ, సో అక్కడికే వెళ్ళేసేసి డైరెక్ట్గా తీసుకుందాంలే అన్నారు. ఇంకా చెప్పాలా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అంత ఫేక్ ప్రోడక్ట్స్ అనేసి. అస్సలు వాళ్ళు చూపించింది ఒకటైతే అక్కడ ఉన్నది ఒకటి అనమాట. అస్సలు క్లాత్ అయితే నార్మల్గా సిల్క్ శారీస్ ఉంటాయి కదా, 150 రూపీస్ అలాంటివి వాటితో స్టిచ్ చేసినట్టుంది. దట్టు వచ్చేసేసి క్లాత్ స్మూత్ అన్నారు. అక్కడికి వెళ్తే అసలు స్మూతే కాదనమాట. సైజెస్ కూడా అసలు టూ మచ్ రాంగ్. XXL సైజ్ అంటే మోస్ట్లీ నాకు తెలిసి బయట బ్రాండెడ్వి ఒక M సైజ్ వస్తుంది అనమాట. సో ఆ టైప్లో ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ కోసం ఇంత దూరము ఇంత ఎండలో వచ్చామా అనిపించింది. సర్లేండి, మనీ అయితే సేవ్ అయ్యాయి కదా, తీసుకొని ఉంటే అవి కూడా వేస్ట్ అయిపోయి ఉండేవి. అయితే పక్కనే ఇంకొక షాప్ కనిపించింది. అన్ని పేజెస్ని ఫేక్ అనలేం కదా, బట్ ఇక్కడ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. వాళ్ళు చూపించిన విధంగా క్లాత్ కానీ సైజెస్ కానీ అన్నీ చాలా బాగా అనిపించింది. అయితే కాస్ట్ వైజ్ అయితే కొద్దిగా డిఫరెన్స్ అనిపించింది అనమాట. అంటే 100 రూపీస్ అలాగా. అదేంటి అక్కడ ఆన్లైన్లో ఒకలా ఉంది, ఇక్కడికి వస్తే స్టోర్లో ఒకలా ఉందంటే, అది మాత్రం అంటే షిప్పింగ్ ఛార్జ్ యాడ్ అవుతాయి కాబట్టి కొద్దిగా తక్కువ చూపిస్తాము అన్నారు. సరే ఇంకేం చేద్దాం, బట్ డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నాకు కూడా చాలా నచ్చాయి. ఒక 3 తీసుకున్నాము. అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఏమేమి తీసుకున్నాం అనేసి. నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఫైనల్గా ఇది ఇంకా కరెక్ట్గా బాగుంటుంది. ఆ పేజ్లో అయితే సైజెస్ కరెక్ట్గా ఉంటుంది, రాంగ్ ప్రోడక్ట్స్ ఉండవు, క్లాత్ కానీ అంతా బాగుంటుందని అనిపిస్తేనే తీసుకోవాలి. లేదంటే అస్సలు ఇలాంటి కొత్త ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకూడదని అనిపించింది. అయితే ఇందులో ప్లస్ ఏంటంటే, నేను అనుకున్న మోడలే, నేను అనుకున్న క్లాతే బాగా అంటే నాకు బాగా నచ్చాయండి. ఆ టాప్సే తీసుకున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు ఏమేమి తీసుకున్నాను అనేసి. విజయవాడ రీచ్ అయింది అయితే 11:30. మొత్తం ఈ షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 1:00 అయిపోయింది. అబ్బా అస్సలు ఎండలు అయితే ఓ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇంకేదన్నా చేద్దామన్నా కూడా వద్దులే అన్నట్టుగా అనిపించేసింది. ఇంకేం వద్దులే పదా అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్న స్వీట్ మ్యాజిక్ హోటల్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే లాస్ట్ టైం కూడా ఫుడ్ తిన్నాము, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇక్కడ బక్లావా ఒకటి, సోంపాపిడి చాలా బాగుంటుందన్నమాట. సో వాటి కోసం అయితే వచ్చాము. బట్ అక్కడ బక్లావా ఉండింది కానీ సోంపాపిడి అయితే లేదు. సో అది తీసుకొని అయితే వచ్చేసేసాము. నాకైతే ఈ 3 టాప్స్ కోసమా ఇంత దూరము ఇంత ఎండలో వచ్చామా అనిపించింది. బట్ ఎండ లేకపోయి ఉంటే మాత్రం ఇంకొద్దిగా ఏదైనా షాప్ అయితే చేసి ఉండేవాళ్ళం. బట్ ఏం చేద్దాం, ఫుల్ ఎండ అయితే ఉంది. అయితే ఇంకోటి ప్లస్లేండి, ఎందుకంటే ఇవి కానీ ఆన్లైన్లో కానీ తీసుకొని కానీ ఉంటే అనవసరంగా మనీ వేస్ట్ అయ్యి ఉండేది. ఇప్పుడేదో మనీ అయితే సేవ్ అయిపోయింది.
సో ఫైనల్గా అయితే మేము భీమవరం రీచ్ అయిపోయాం. అదేంటో అక్కడంతా ఫుల్ ఎండ అనమాట. భీమవరంకి ఎప్పుడైతే రీచ్ అయ్యామో అప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం ఏదో అక్కడ కానీ వచ్చి ఉంటే కొద్దిగా షాపింగ్ అయినా చేసి ఉండేవాళ్ళం కదా. సో ఇలా అయితే జరిగిందండి మా షాపింగ్. అయితే నాకు ఈ షాపింగ్ వల్ల అర్థమైంది ఏంటంటే ఇంకా ఫైనల్గా ఏదైనా నచ్చితేనే తీసుకోవాలి, రిటర్న్ ఉన్న ప్రోడక్ట్సే కొనాలి అనేసి మేమైతే ఇంకా మా ప్లేస్కి అయితే వచ్చేసేసాము. వర్షం పడుతూ ఉంది, అలాగే వేడి వేడిగా టీ తాగితే భలే ఉంటుంది కదా. ఇంతకీ ఇప్పుడు అన్ని ప్లేసెస్లో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయంట. మీకైతే వర్షం వస్తుందా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్. అండ్ ఇంకొకటండి, మీరైతే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.